నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు బిస్కెట్స్ అంటే అందరికీ ఇష్టంగానే తింటారు, కానీ దాన్ని మనం చాలా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దట్టు రాగి పిండితో చేసుకుందాం, అది కూడా నోట్లో వెన్నెలా కరిగిపోయేంత టేస్టీగా వస్తాయి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో పావు కప్ వరకు బటర్ లేకపోతే నెయ్యి అయినా తీసుకోవచ్చు. అలాగే పావు కప్ వరకు నేను ఇది నవోత్ అంటారు కదండి, అది పౌడర్ లాగా చేసి అది పావు కప్ వరకు తీసుకున్నాను. లేకపోతే మీరు షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే అరకప్పు వరకు బెల్లం అయినా వాడచ్చు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే నార్మల్ బీటర్తోనైనా బీట్ చేసుకోండి. బాగా మనకు మంచిగా ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు దాంట్లో ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే చిటికెడు ఉప్పు వేసుకొని తర్వాత ఎసెన్స్ వేసుకోండి. మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ క్రష్ చేసి దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు బాగా కలుపుకోండి. కలుపుకున్నాక దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు రవ్వ వేసుకోండి. మంచి క్రిస్పీగా ఉంటాయి బిస్కెట్స్. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత 2 నుండి 3 టేబుల్ స్పూన్ వరకు పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు ముద్దలా రావాలి కాబట్టి కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోండి. వీడియోలో చూపించినట్టు నెమ్మదిగా కలుపుకుంటూ ఇలా ముద్దలాగా వస్తాయి. మనకు 2 టేబుల్ స్పూన్స్ పాలు అయితే సరిపోతుంది. 2 నుండి 3 వరకు అంతే అండి, బాగా వేసుకోకండి, లేకపోతే మనకు బిస్కెట్స్ అనేది క్రిస్పీగా ఉన్నాయి. ఇలా అయిపోయాక వీడియోలో చూపించినట్టు నేనైతే దీంట్లో లోపల చాక్లెట్ పెడుతున్నాను. ఎందుకంటే పిల్లలకి లోపల చాక్లెట్ పెట్టి బిస్కెట్స్ ఇలా చేస్తే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఈ స్టైల్లో చేశాను. లోపల మీ దగ్గర డార్క్ చాక్లెట్ ఉంటే వీడియోలో చూపించినట్టు నేను ఈ మెథడ్లో లోపల చాక్లెట్ పెట్టి చేసేయండి. ఓపెన్ చేయగానే వాళ్ళకి లోపల చాక్లెట్ కనపడితే కూడా ఇష్టంగానే తింటారు రాగి బిస్కెట్స్ అంటే. కాబట్టి వీడియోలో ఇలాంటి షేప్ చేసి పైనుండి డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసేయండి. చూడడానికి అందంగా ఉంటుంది, అలాగే కొండ బిస్కెట్స్ లాగా కూడా కనబడుతుంది. షేప్స్ అనేవి మీ ఇష్టం అండి. మీరు నార్మల్గా మీ ఇంట్లో కట్టర్ ఉంటే కట్టర్తోనైనా కట్ చేసుకోవచ్చు. నార్మల్గా చపాతీలాగా రోల్ చేసి కూడా చాలా ఈజీగా అయిపోతుంది, లోపల చాక్లెట్ లేకుండా. మిగతా కూడా ఇలాగే చేసేసి దీన్ని ఇప్పుడు ముందే ప్రీహీట్ చేసిన ఎయిర్ ఫ్రైలో ఒక 160 degreesలో 10 to 15 minutes బేక్ చేయండి. అంతే అండి, రెడీ అయిపోతాయి మనకు. మీ దగ్గర ఎయిర్ ఫ్రై లేకపోతే నార్మల్ స్టవ్ పైన అయినా బేక్ చేసేయచ్చు. చాలా సూపర్గా వస్తాయి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. లోపల చాక్లెట్ కూడా పెట్టాం కదా, సూపర్గా వచ్చింది. పిల్లలకైతే భలే ఇష్టంగా తింటారు. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.